వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఆంధ్ర కాశ్మీర్ గా పిలువబడే లంబసింగిలో ఓ ప్రత్యేకత ఉంది. మంచు కురిసే ప్రదేశమైనటువంటి ఈ ప్రాంతంలో -డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి. కేవలం నవంబర్, డిసెంబర్ లో ప్రారంభమయ్యే స్ట్రాబెరీ పంటకు ఇక్కడ స్ట్రాబెరీ పంట చాలా ఫేమస్. సో మనం ఇప్పుడు లంబసింగిలోని 5 ఎకరాల స్ట్రాబెరీ ఫామ్ లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నటువంటి స్ట్రాబెరీ తోటలు, స్ట్రాబెరీని మనం చూడొచ్చు. ఎర్రటి కలర్లో మనకు కనిపిస్తున్నాయి ఈ స్ట్రాబెరీలన్నీ కూడా. ఇదంతా కూడా 5 ఎకరాల్లో వేసినట్టు రైతులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే ఈ స్ట్రాబెరీ అనేది పండుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ వేస్తే వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మినిమం 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉంటే మాత్రమే ఇవి పండుతాయి. ఇక్కడ లంబసింగ్ అంటే చుట్టూ కొండలు, అత్యధికంగా మంచు వర్షంలా కురిసే ప్రదేశం ఇది. సో ఈ ప్రాంతం అంతా కూడా ఉదయం 5 గంటల నుంచి చూస్తే మనిషి కూడా కనిపించలేనంత చలి, మంచు ఇక్కడ ఉంటుంది. సో అందుకనే ఈ ప్రాంతంలోనే ఈ స్ట్రాబెరీ ఎక్కువగా పండుతుంది. మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ స్ట్రాబెరీ యొక్క తోటల్ని, చెట్టుకు కాసిన స్ట్రాబెరీ చూడొచ్చు. పిందె దశ నుంచి ఎర్రగా మారిన స్ట్రాబెరీ పళ్ళను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా డ్రిప్ ఇరిగేషన్తో పండిస్తున్నారు. ఇది పెస్టిసైడ్స్ అంటే ఎటువంటి కలుషితమైనటువంటి పెస్టిసైడ్స్ లేకుండా, రసాయనాలు అనేవి వాడకుండా వీటిని పండిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇది ఎంత ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నామని, ఇది చెట్టు నుంచి ఇలా కోసి తినొచ్చని రైతులు అయితే చెప్తున్నారు. మనం కూడా ఒక స్ట్రాబెరీ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది చాలా రెడ్గా ఉంది, చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇది మన ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో పండడం చాలా అరుదు. ఇది కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో మాత్రమే పండుతుంది. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది. ఎంత అంటే పుల్లగా, తీయగా స్ట్రాబెరీ టేస్ట్ చాలా, అంటే చూడడానికి కలర్ కూడా రెడ్గా ఉంది. దీని టేస్ట్ కూడా అంతే తీయగా ఉంది. సో పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ స్ట్రాబెరీ తోటల్ని సందర్శిస్తున్నారు. మనం ఈ సందర్శకులతో అలాగే ఈ స్ట్రాబెరీ తోట నిర్వహిస్తున్న రైతును కూడా మాట్లాడి తెలుసుకుందాం ఎలా వీటిని సాగు చేస్తున్న విషయాలను. సో మన దగ్గర ఒక పర్యాటకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసాం. సార్ చెప్పండి, आप कहाँ से हैं? I'm from Vizag. I'm from Delhi. I'm coming from Vizag. I'm in the defense. स्ट्रॉबेरी का फार्म कैसे लगा आपको? It's really too awesome. For first time I've seen the hilly areas there. I'm visit for Lambasingi view hill stations. Okay, it's really so awesome. बहुत sweet भी है, अच्छा भी है, and it's they're saying there is the organic farm. Yes sir. Yes, it's too good. Okay. जो स्ट्रॉबेरी होता है ना, जो ये आप कहीं भी ये फार्मिंग नहीं देखने का मौका नहीं मिलेगा. जो इधर इतना पहाड़ के आगे, और कैसे लगा आपको देख के? ये बहुत अच्छा लगा कि उधर हमने देखा है बहुत जगह पे बोर्ड भी लगा हुआ है स्ट्रॉबेरी फार्म्स. सभी ने बताया कि यहाँ पे घूमने का जगह क्या है लोकल में, तो एवरीवन सजेस्ट us that we have to visit once in a strawberry farm. Okay. And they also have a broccoli also. Okay. It's really too good. How is the cost? It's 100 for one box. Okay. And they also find 500 for plucking. Okay. Is anyone? Yes. How is the taste? It's taste for awesome, and they also provide us the jam for strawberry and honey jam. సో ఏదైతే ఈ మంచు కొండల మధ్య పండించిన స్ట్రాబెరీ పంటకు సంబంధించిన రైతు ఉన్నారు ఇక్కడ, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని ఎకరాలు ఈ పంట పండిస్తున్నారు, ఎలా ఉంది? మనదైతే ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్ 5 acres 7 years నుంచి రన్ చేస్తున్నాము. 5 acres ఇక్కడ స్ట్రాబెరీ ఫామ్ ప్రత్యేకంగా. ఇంకా స్ట్రాబెరీ జామ్ కూడా ఉంది, స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఏ సీజన్లో ఇది ఎక్కువగా పండుతుంది? ఓన్లీ వింటరే. మనకి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు, మార్చ్ ఎండింగ్ వరకు. సాధారణంగా స్ట్రాబెరీ అనేది అన్ని చోట్ల పండదు. కేవలం అత్యంత మంచు, కొన్ని డిఫరెంట్ శాండ్కి సంబంధించి అంటే మట్టి విలువలు, పోషక విలువలు ఉన్న ప్రదేశంలో మాత్రమే అన్నదే క్లైమేట్ 20 degrees బిలో ఉంటేనే స్ట్రాబెరీ పండుద్ది. మన ఏపీ తెలంగాణలో ఓన్లీ లంబసింగ్. ఓకే. సో పర్యాటకులు వస్తున్నారా, ఎలా ఉంది ఆదరణ? వస్తున్నారు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా, తక్కువ వస్తున్నారు. ఇంకా డిసెంబర్ స్టార్టింగ్ నుంచి పెరుగుతారు. ఎంతకాలం పడుతుంది ఇది ఈ స్ట్రాబెరీ ఒక చెట్టు నాటిన తర్వాత అది ఎదిగి కాయ అవ్వడానికి? ప్లాంట్ వేసిన తర్వాత 60 days నుంచి మనకి స్టార్ట్ అవుద్ది. 90 days 3 monthsకి ఫుల్గా ఈల్డ్ వస్తుంది. ఓకే.
సో ఇప్పుడు ఈ పంట అంతా కూడా అంటే ఏమైనా పెస్టిసైడ్స్ వేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు? ప్యూర్ ఆర్గానిక్, కెమికల్స్ ఏముండవు. అంటే ఇప్పుడు ఈ చెట్టుకు కాసిన స్ట్రాబెరీని మనం తెంపుకొని తినేయచ్చు డైరెక్ట్గా. తినేయచ్చు. ఓకే రెండు చూడండి కావాలి తినొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ స్ట్రాబెరీతో పాటు ఈ స్ట్రాబెరీతో ఇంకేం తయారు చేస్తున్నారు? స్ట్రాబెర్రీ జామ్ తయారు చేస్తాం. ఓకే ఇది హోమ్ మేడ్. ఓకే. దీంట్లో స్ట్రాబెర్రీ, లెమన్, హనీ 3 మిక్స్ అవుద్ది. హనీ మిక్స్ అవుద్ది అంతే. ప్రిజర్వేటివ్స్ ఏముండవు, హోమ్ మేడ్. ఓకే. అంటే స్ట్రాబెరీ ఈ ఫ్రెష్ స్ట్రాబెరీతో పాటు దాని నుంచి తయారు చేసిన జామ్ ఈ రెండు తయారు చేస్తారు. ఎలా ఉంది సేల్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉందండి. అంటే స్టార్టింగ్ కదా, ఇప్పుడే ఫ్రూట్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఉండి కొలిది వస్తుంది. ఎంత రేట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే స్ట్రాబెరీ బాక్స్ 100 స్టార్టింగ్ కాబట్టి. ఓకే. ఓకే. ఇంక మార్కెట్ని బట్టి తగ్గొచ్చు. ఇదైతే 150. దీంట్లో ఇంకో క్వాంటిటీ ఉంది, అది 200. ఓకే. ఇప్పుడు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నారు ఈ స్ట్రాబెరీ తోటలు చూడడానికి? ఎక్కువగా అయితే ఈస్ట్, కాకినాడ, రాజమండ్రి వాళ్ళు ఎక్కువ వస్తారు. అంటే ఎక్కువగా అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అదర్ చాలా బయట నుంచి అయితే బాగా ఎక్కువ. మన లోకల్గా అయితే ఆ ఏరియా నుంచి బాగా వస్తారు. ఓకే. ఏమంటున్నారు వచ్చి చూసి? బాగుంది అంటున్నారు. అంటే మనకి ఇది చూడాలంటే ఎక్కడ మహాబలేశ్వర్ వెళ్ళాలి. మన ఏపీ తెలంగాణలో ఎక్కడా లేదు కదా, మహారాష్ట్ర వెళ్ళాలి. మనకి ఇక్కడ లంబసింగిలో పండుతుంది, చూడడానికి అందరూ అలా వస్తారు. సో మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు, లంబసింగి అందాలు చూసేందుకు వచ్చారు. అలాగే వీరు స్ట్రాబెరీ తోటలోకి వచ్చారు. చూద్దాం, వారిని అడుగుదాం ఏమన్నా. ఎలా ఉంచినా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇది చూడడానికి చాలా బాగుంది. ఏం పెస్టిసైడ్స్ లేకుండా పెంచుతున్నారు కాబట్టి బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఓకే. మీరు ఎప్పుడైనా చూసారా స్ట్రాబెరీ తోటలు కానీ చెట్లు కానీ? ఎప్పుడు చూడలే. ఆంధ్ర మొత్తం అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఓకే. ఏంటి యాక్చువల్గా ఏంది, వైజాగ్ నుంచి టూరిజం కోసం చూడడానికి వచ్చాను లంబసింగ్ అని. చూస్తే ఇక్కడ స్ట్రాబెరీ ఫామ్ అని ఉంది, ఎక్కడ చూడలేదు ఆంధ్రాలో అసలు. అది చూడడానికి వస్తే ఏంటి అసలు ఊహించలేదు అలా ఇలా ఉంటుందని. బాగుంది. కానీ పెద్దగా చాలా బాగుంది అనమాట. న్యాచురల్గా పండించడం అనేది బాగుంది. అండ్ చూడ్డానికి కూడా పెస్టిసైడ్ బయట కలర్స్గా ఉంటాయి కదా, న్యాచురల్ రెడ్ కలర్లోని చాలా బాగున్నాయి అనమాట. బయట దేశాల్లోని ఎక్కడో చూస్తాం వీడియోస్లోని వాటిలో, కానీ మన ఆంధ్రాలోని ఇలాగ లంబసింగ్ ప్రాంతంలో ఇలా చూడడం అనేది చాలా బాగుంది అనమాట. అది టేస్ట్ చేసారా? ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగున్నాయి. ఆర్గానిక్ కదా, నీట్గా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. అది బ్రోకలీ కూడా అటువైపు ఉన్నాయి, అక్కడ పెట్టారు కదా, మేము కొనుక్కున్నాం, బాగున్నాయండి. రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నారు వాళ్ళు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుండి వచ్చానంటే నేను ఫస్ట్ టైం నేను లంబసింగ్ రావడం. వైజాగ్లో ఉన్నా సరే మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఫస్ట్ టైం స్ట్రాబెరీ ఫామ్ చూడడం నేను, చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆల్రెడీ టేస్ట్ చేసాము, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ చాలా బాగా అనిపించింది కల్టివేషన్ చూడడం ఇక్కడ. స్ట్రాబెర్రీస్ ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను నేను స్ట్రాబెర్రీస్, లైవ్లో చూసి అక్కడ తీసుకొని తినడం చాలా బాగా అనిపించింది నాకు. జనరల్గా మీరు షాప్స్లో వైజాగ్లో స్టోర్స్లో స్ట్రాబెరీస్ అమ్ముతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. సో లైవ్లీ తెంపుకొని తిని ఆ టేస్ట్ ఎలా ఉంది చెప్పండి? చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా, చాలా బాగా అనిపిస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.